నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు శివారు ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ ఒల్లూరమ్మ దేవస్థానంలో జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్కు శాలువాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ब्रह्माज आयुं कीर्तिं प्रजादतु भागधेयेनैवैनं प्रणयते ब्राह्मण आश्रय बुद्धले ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावत्तिर्मे देवताः सर्वाः वेदविधि ब्राह्मणे सर्वाणि ते भीष्टपरोधलङ्कारयुतं पवित्रम् మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా జిల్లాలోని పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం పెద్ద ఎత్తున ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ నేతృత్వంలో భారీ శాంతి ర్యాలీ జరిగింది. స్థానిక మినీ స్టేడియం నుంచి నగరంలోని నెల్లూరు బస్టాండ్, చర్చి సెంటర్, ట్రంక్ రోడ్డు, అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు వందలాది మంది నల్ల దుస్తులు ధరించి నల్ల బెలూన్లు ఎగరవేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీకి అనుమతి లేకున్నా పోలీసులు ఆటంకపరిచే ప్రయత్నం చేసినా పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గకుండా పాల్గొన్నారు. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, కడప దాటి తిరగబడగరారా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, కడప దాటి తిరగబడగరారా. ఒక్కడినే అనుకుంటూ ఆగిందిక చాలురా, వెనుకబడితే ముందు చరిత ఎవడు రాయలేడురా. చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా, ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా. ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచెయ్యగా, ఒక్కరొస్తే బంధిస్తారు, వందలొస్తే భయపెడతారు. వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వెళ్తే పూటకాల అడ్డుగోడలెంతరా, మోసకారి కేసులు గల్లంతురా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, అడుగు అడుగు కలిపి కదలి రారా. కదులు
అవుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నాటుకపోతున్నది పాలనలో ద్వేషం. విలువలు దిగజారినవి, బూతులు చెలరేగినవి, ప్రశ్నించిన గొంతులపై ఉరితాడులు మొలిచినవి, తప్పులు చుట్టి కేసులు పెట్టి ప్రజాస్వామ్యానికి సమాధి కట్టెరా. పద్ధతి లేదు, పాలన రాదు, సైకోల మనుషులపై కక్ష కట్టెరా. అందుకే తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. పసుపు కుంకుమందుకున్న అక్క చెల్లెలందరూ, పట్టి సీమ నీళ్లు తాగు రైతులు ప్రతి ఒక్కరు, సాఫ్ట్వేరు సోదరులు, సమభావన సహచరులు, అందరిలో ఉన్నవి చంద్రన్న అడుగు జాడలు. పిడికిలి ఎత్తి పోదాం రండి, చంద్రన్నకు మద్దతుగా చేయి కలిపి రండి. ఆంధ్రులకర్థం ఆత్మగౌరవం అని తెలిసిన అన్నగారి ఆవేశమవ్వండి. ఒక్కరొస్తే బంధిస్తారు, వందలొస్తే భయపెడతారు, వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వస్తే పూటకాల అడ్డుగోడలెత్తరా. తెలుగు జాతి తెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. తెలుగు జాతి తెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడ కార్యక్రమం చేద్దామని చెప్పి దానికి ఎంతోమంది అందరూ కూడా మహిళలు కానీ పార్టీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ అందరూ వచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా మనం కూడా మన బాబు గారికి ఇవాళ సుప్రీంకోర్టులో రిజర్వ్ వేశారు, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ వేశారు. అది కూడా రేపు ఫ్రైడే ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. తప్పకుండా అంతా మంచి జరుగుతుందని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. 39 రోజులు అయితే 39 రోజులు కూడా ఎవిడెన్స్ లేకుండా ఈరోజు కావాలని 39 రోజులు ఆయన లోపల పెట్టారు. 39 రోజులు ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని తీసుకెళ్లి కావాలని అక్రమ కేసులో పెట్టారు. ఈ రోజుకి ఎవిడెన్స్ లేదు. దానికి రేపు రాబోయే రోజుల్లో ఈ సైకో జగన్ రెడ్డి కూడా అనుభవించి తీరుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా పోలీసు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకి ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు సహకరించినందుకు, అదేవిధంగా మహిళలు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా ఈరోజు నిరసన ర్యాలీ అన్నపట్టలతో నిరసన ర్యాలీ చేశాం. దానికి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మహిళలకి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇంతవరకు ఎవిడెన్స్ లేకుండా కావాలని చెప్పి 39 రోజులు లోపల పెట్టారు మా నాయకులు. ఎవిడెన్స్ లేదు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ అయిపోయింది, రిజర్వ్ కోర్టు జడ్జిమెంట్ చేశారు. తొందరలోనే రేపు ఫ్రైడే జడ్జిమెంట్ వస్తుందని చెప్పి కూడా మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. బయటకు వస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో పేరొందిన అమరాన్ బ్యాటరీ డీలర్స్ లూబ్రికేట్ రంగంలో అత్యాధునిక ఉత్పత్తులైన అమరాన్ హైలైఫ్ లూబ్స్ ఆయిల్స్ను నూతనంగా ఆవిష్కరించి ఆటోమొబైల్స్ బ్యాటరీ డీలర్స్కు అవగాహన కార్యక్రమం చేపట్టారు. శ్రీ సాయి ఏజెన్సీస్ చైర్మన్ విజయకృష్ణ ఆధ్వర్యంలో ఒంగోలు స్థానిక గుంటూరు రోడ్లోని పిఏజీ ఫంక్షన్ హాల్లో నూతనంగా లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమరాన్ బ్యాటరీ రీజనల్ మేనేజర్ చెంగల్రావు నాయుడు, బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్, శ్రీ సాయి ఏజెన్సీస్ చైర్మన్ విజయకృష్ణ మరియు ప్రకాశం జిల్లా ఆటోమొబైల్స్ బ్యాటరీ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు. Sparking a variation in the battery reverse seamlessly. It sparks bigger with each turn of the throttle.
meticulously designed for engine conditions across all vehicle segments. Experience the perfect fusion of performance and protection. Witness the intersection of new age technology with enduring spirit of Amaron. From the city to the open road, from nimble two-wheelers to formidable machines, Amaron High Life Lubes bridges the gap. The future of engine oil has dawned. Get ready to redefine all commercial vehicles, from the latest BS6 SCR after treatment engines to older diesel engines. అంత బేగ్గా అంతకుముందు మేము నాతో సహా ఎవరు చేసే పరిస్థితి లేదు. 100% ఇచ్చే స్కీమ్స్ అన్ని అటాచ్ చేయి. ఎందుకంటే పేమెంట్ ఇష్యూస్ కానీ ఎట్లా ఉంటాయి, పలానా నెలకి ఇస్తే 3 నెలలకు ఇస్తారు, 2 నెలలకు ఇస్తారు, ఇది 50 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, నాకు గతంలో బెనిఫిట్ అవుతుంది. ఇట్లా కొంత మార్కెటింగ్ చేసేవాళ్ళ బిజినెస్. ఇప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే మన అమరావతి రాడు కాబట్టి అలా ఒకవేళ నేను చేయాలన్నా చేసే అవకాశం ఉండదు, చేసే ఉద్దేశం కూడా లేదు. ఇదొకటి సభాముఖంగా చెప్పాలనుకున్నాను. రెండోది, మోస్ట్లీ ఎక్కువ బ్రాండ్స్ చేసే డిస్ట్రిబ్యూటర్లు డెలివరీ ఛార్జెస్ అయితే కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు బ్యాటరీస్లో అయితే కలెక్ట్ చేయడం లేదు. వీక్లీ ప్రతి ఊరికి మా వెహికల్ వస్తుంది. అట్లాగే లోకల్గా డెలివరీ ఛార్జ్ చేసాం. సక్సెస్ఫుల్గా 23 ఇయర్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాప్ లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు 2008లో 2-వీలర్ న్యూ టెక్నాలజీతో, VRLA టెక్నాలజీతో SMF బ్యాటరీ తీసుకొచ్చాం. సక్సెస్ఫుల్గా ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. అదే క్వాలిటీతో ఆ అమరాన్ అనే ట్రస్ట్కి, ఎక్కడైతే మనం కస్టమర్ మనల్ని నమ్మాడో ఆ నమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లో ఇది కాకుండా ల్యూబ్ని అదే క్వాలిటీతో తీసుకొస్తున్నాం. దీంట్లో ల్యూబ్లో మనం 3 USPs పెట్టుకొని వచ్చాం సార్. ఒకటి వచ్చి కస్టమర్కి చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్. ల్యూబ్ ఈరోజు మనం ల్యూబ్ వేస్తే ఎన్ని కిలోమీటర్కి చేంజ్ చేయాలి, అదొకటి చేంజ్ ఆఫ్ ఇంటర్వెల్స్ అంటాం దాన్ని. రెండోది మైలేజ్, కాంపిటీషన్తో పోలిస్తే మైలేజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మూడోది మనం కస్టమర్కి కాస్టింగ్ అనేది ఎకానమీగా ఉంటుంది సార్ మన ప్రోడక్ట్ వాడితే. ఇది సార్ ల్యూబ్స్ గురించి క్షుణ్ణంగా. అమరాన్ అనేది కస్టమర్కి ఒక నమ్మకం సార్. ఆ ప్రోడక్ట్, ఆ బ్రాండ్ మీద వచ్చే ఏ ప్రోడక్ట్ అయినా క్వాలిటీగా ఉంటుంది, ప్రైస్ కాంపిటేటివ్గా ఉంటుంది. దాన్ని కంటిన్యూ చేస్తూ ల్యూబ్స్ మేము లాస్ట్ 1 ఇయర్గా వర్క్ చేస్తున్నాం. మనం ఫస్ట్ టైం లాంచ్ చేస్తాం. ఈ 1 ఇయర్గా మనం R&D అన్నీ చేసి దాని తర్వాత క్వాలిటీ అన్నీ చెక్ చేసుకొని 1కి 2 సార్లు ఆల్రెడీ సార్ ల్యూబ్ అనేది మనకి మేజర్గా ఆల్ ఓవర్ ఇండియాలో కాంపిటీషన్లో చూస్తే ఛానల్ అనేది మనకుండేంత స్ట్రాంగ్గా ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద ఇండియా మనం చాలా బేస్ ఉంది మనకి. ఆ బేస్ని ల్యూబ్తో ఆ బేస్ ఉంది కాబట్టి ల్యూబ్ మనం ఇంటీరియర్ ప్లేస్కి కూడా కస్టమర్కి రీచ్ అవ్వగలుగుతాం. అది సార్ మా నమ్మకం, మా ఛానలే మా నమ్మకం. నమస్కారం. ఈరోజు అమరాన్ బ్యాటరీసే కాకుండా ఇంజిన్ ఆయిల్ రంగంలో కూడా అడుగుపెట్టి దానికోసం లాంచింగ్ ప్రోగ్రాం కోసం ఇక్కడ ఒంగోలులోని PIG ఫంక్షన్ హాల్లో లాంచింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా రీజనల్ మేనేజర్ గారు చెంగల్రాయ నాయుడు గారు, మా BM శ్రీనివాస్ గారు, ఇంకా మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ వచ్చి లాంచ్ చేయడం జరిగింది. ఇదే గత 15 సంవత్సరాలుగా అమరాన్ బ్యాటరీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇంటీరియర్లో మొత్తం కూడా మంచి నెట్వర్క్ తోటి, డీలర్ సపోర్ట్ తోటి అమరాన్ బ్యాటరీస్ బిజినెస్ని మంచి స్థాయిలో చేస్తున్నాము. అలాగే అదే నెట్వర్క్లో ఇంజిన్ ఆయిల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి మా డీలర్స్ ద్వారా, లూప్ సెక్షన్లో ఉన్న డీలర్స్ ద్వారా కూడా దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి వ్యాపారం చేద్దామని చెప్పేసి ఇవాళ ప్రారంభించడం జరిగింది. అమరాన్ అంటేనే నమ్మకం. ఆ నమ్మకం మీదే కస్టమర్లు, డీలర్లు దీన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మన ఇండియాలో లూబ్రికెంట్స్ ఆల్మోస్ట్ 40,000 crores టర్న్ ఓవర్ చేస్తున్నారండి ప్రస్తుతం.
మన ధ్యేయం ఏంటంటే ఈ లూబ్రికెంట్స్ ఇండస్ట్రీలో మనం ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి ఇవ్వడం ద్వారా ఆ షేర్లో మనం అమరాన్ యొక్క ఈ బ్రాండ్ కూడా యూజ్ చేసుకొని మినిమం షేర్ని మనం తీసుకోగలిగామంటే ఎంతో కొంత కస్టమర్స్కి మేలు చేయగలిగామని ఉద్దేశంతో మనం లూబ్రికెంట్స్ లాంచ్ చేయడం జరిగిందండి. తప్పకుండా ఇందులో మనకున్న నెట్వర్క్ ద్వారా మనం ఎంతో అభివృద్ధి సాధించి గొప్పగా నిలుస్తామని అనుకుంటున్నానండి. ప్రవాస భారతీయులు వంకాయలపాటి సాంబశివరావు కవితలు కుమార్తె చిరంజీవి వర్షిత జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల్లో బుధవారం నిర్వహించారు. వర్షిత మేనత్త కొమ్మి రాజేశ్వరి రమణయ్య దంపతుల ఆధ్వర్యంలో దేవుడి చెరువు వద్ద గల ఎంఎంఆర్ ఫౌండేషన్ కార్యాలయం నందు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు నూతన వస్త్రాలతో పాటు నెల రోజులకు సరిపడా బియ్యము నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలతో పాటు వారికి తోడు వచ్చిన అందరికీ పౌష్టికాహారంతో కూడిన భోజనం ఏర్పాటు చేశారు. వర్షిత మేనత్త కొమ్మి రాజేశ్వరి మాట్లాడుతూ మా కుటుంబంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు ముఖ్యమైన రోజుల్లో ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన సంచార వాహనం ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో 300 మందికి పైగా అనాథులకు అన్నదానం చేశారు. ఈ సేవా కార్యక్రమంలో ఎంఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మక్కిన థామస్, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ షేక్ సర్దార్ బాషా, రచయిత డాక్టర్ మొగలిదేవ, గాయకుడు నూకతోటి శరత్ బాబు, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, మారెళ్ల రాజేశ్వరి, అరుణ, శ్రీదేవి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డి జయలక్ష్మి, గిరిజ, వాణి, ఆదిలక్ష్మి తదితరులు. వంకాయలపాటి వర్షిత పాప బర్త్డే. పాప వచ్చి యుఎస్లో ఉంది. ఈరోజు వాళ్ళ నాన్నగారు మన రమణేష్ సార్ కానీ వాళ్ళ అమ్మగారు కానీ అక్క వీళ్ళ మేనతో మేము రమణయ్య గారు అక్క వీళ్ళిద్దరు కలిసి ఆ పాప బర్త్డే, ఆ పాప పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు ప్రతి ప్రోగ్రాం చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఇయర్ చేయడానికి మన హైదర్ క్లబ్లో రమణయ్య సార్ కూర్చొని ఇట్లా చేయాలి అంటే అక్కడ నా మిత్రులు కూడా ఉండి పలానా థామస్ అన్న ఆర్గనైజేషన్ ఉంది అక్కడ చేద్దామని చెప్పేసి అన్నారు. అన్న నాకు ఎప్పటి నుంచో తెలుసు బాగా, ఇప్పుడు మాకు 10 ఏళ్ల నుంచి పరిచయము. నేను ఆ రోజు బాగానే పిలిచారు ఇట్లా చేయాలనుకుంటున్న ఒక కార్యక్రమం అంటే అన్న ప్రతి ఎవ్రీ ఇయర్ మీరు టౌన్లోనే ఇక్కడ మన జిల్లాకు సంబంధించి ఇక్కడ వరకే మీరు చేస్తున్నారు వర్క్, బట్ మనకు తెలియని లోకం కూడా ఇంకొకటి ఉన్నది. సో ఇట్లా పాజిటివ్ నెట్వర్క్ ఒకటి ఉన్నది. ఆ పాజిటివ్ చప్పట్లు కొట్టండి అమ్మా. ఏదైనా సర్వీస్ చేసేవాళ్ళు ఉంటే సంఘంలో చాలా వరకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మొత్తం ప్రభుత్వము చేయాలంటే కష్టం. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి వదాన్యులు పుట్టినరోజులప్పుడు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ 10 మంది బాగు కోసం పాటుపడుతున్నటువంటి వీళ్ళకి మరొకసారి కొమ్మి రమణయ్య గారికి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరందివ్వని మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని తాతలు తాగిన నేతుల సంగతి తాతలు తాగిన నేతుల సంగతి నీతులుగా పలికే మన సంస్కృతి
ఎండకు నిలవని జల్లుకు ఆగని, ఎండకు నిలవని జల్లుకు ఆగని, చిల్లుల గొడుగు దేనికని పరుల. ప్రవాస భారతీయులు వంకాయలపాటి సాంబశివరావు కవితా దంపతులు ముద్దుల కుమార్తె వర్షిత 15వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఒంగోలు దేవుని చెరువు వద్ద థామస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ థామస్ ఆధ్వర్యంలో ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న ఎయిడ్స్ పిల్లలకి 30 మందికి ప్రవాస భారతీయులు వంకాయలపాటి సాంబశివరావు కవితా దంపతుల ముద్దుల కుమార్తె వర్షిత 15వ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు దేవుని చెరువు వద్ద ఎంఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ థామస్ ఆధ్వర్యంలో ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న 30 మంది చిన్నారులకి పౌష్టికాలకు ఉన్న బియ్యము నిత్యావసర వస్తువులతో పాటు దసరా సందర్భంగా అమ్మాయి పుట్టినరోజును పరిష్కరించుకొని నూతన వస్త్రాలు కూడా వారికి అందజేయడం జరిగింది. వర్షిత ప్రతి పుట్టినరోజుకి 15 సంవత్సరాలు ఆర్భాటాలు కాకుండా ఇళ్లకాడ పెద్ద స్థాయిలో చేయకుండా సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజు జరిపి ఈ చిన్నారుల మధ్య ఈ పేదల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఆనవాయితీ. ఈరోజు కొమ్మి రమణయ్య, రాజేశ్వరి, వర్షిత అత్తామామల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వర్షిత ఆనందంగా ఆరోగ్యంగా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి 10 మందికి సాయం చేసే స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్షిత హ్యాపీ బర్త్డే టు యూ. వంకాయలపాటి సాంబశివరావు కవితల కుమార్తె మా మేనగోడలు అయిన వంకాయలపాటి వర్షిత 15వ పుట్టినరోజు సందర్భంగా ఎంఎంఆర్ ఫౌండేషన్లో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న అక్కాయిని మాకు థామస్ గారు చెప్పడం, వాళ్ళని నేను అంటే వేరే ప్లేస్లో ఉంటారు, వాళ్ళందరూ నేను తెప్పిస్తానక్క, మీరు మా దగ్గర చేయండి అని చెప్పడం మాకు కూడా కొత్తగా అనిపించింది. ఇంతకుముందు వేరే ప్లేసెస్ సూర్యశక్తి దివ్యాంగులు చారిటబుల్ ట్రస్ట్ కానీ, ఉమామన వికాస్ కేంద్రం కానీ ఇలాంటి చాలా దగ్గరలో మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి 20 సంవత్సరాల నుంచి కూడా మా బాబు పుట్టినరోజుకి కానీ పాప పుట్టినరోజుకి కానీ ఇది కొత్తగా అనిపించింది. మేము ఇప్పుడు చూడలేదు, తను చెప్పడంతో ఓకే అని చెప్పాము. వాళ్ళకి దసరా సందర్భంగా బట్టలు, బిస్కెట్స్ అంటే నిత్యావసర వస్తువులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం వీళ్ళందరూ మధ్య చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా పాప హ్యాపీ బర్త్డే వర్షిత. 2వ తేదీ రేపు నవంబర్ 2న మా ప్రీతం పుట్టినరోజు. ఆ రోజు సూర్యస్థితి దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లోని 4 గంటలకి మేము ప్రతి సంవత్సరం మ్యారేజెస్ చేస్తున్నాం 5 years నుంచి. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం 2వ తారీఖున జరుగుతుంది. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు ఎన్నో చేయాలని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వంకాయలపాటి సాంబశివరావు గారు, కవిత గారి వాళ్ళ ముద్దుల పాప అయినటువంటి వర్షిత ఇక్కడ లేదు, యుఎస్లో ఉంటున్నారు. వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా ఒంగోలులోనే ఉన్న మేనమామ మేనత గారు రమణయ్య అక్క ఇద్దరు కలిసి వాళ్ళ బర్త్డే ఎవ్రీ ఇయర్ గత 15 years నుంచి చేస్తూ ఉన్నారు. అన్న రమణయ్య అన్న క్లబ్లో టెన్నిస్ ఆడుతుంటాడు, మంచి ప్లేయరు. అక్కడ నాకు కొంతమంది మిత్రులు ఉండటంతో ఇట్లా ఈ సంవత్సరం కార్యక్రమం చేయాలని చెప్పి వాళ్ళ మధ్య ఇట్లా చెప్పగానే వద్దు మన థామస్ ఉన్నారు, ఆయనకు ఒకసారి అవకాశం అని చెప్తే అన్నయ్య ఎమ్మటే నన్ను పిలిపించాడు. ఇక్కడ అన్నయ్యకి ఆఫీస్ ఉన్నట్టు కూడా తెలియదు. సో నా ఫౌండేషన్ అన్న ఉంది, ఏ కార్యక్రమం చేద్దామంటే అన్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారులు ఉన్నారన్న, వాళ్ళకి చేస్తే మనకు ఒక మంచి కార్యక్రమం, నేను ఎక్కువగా వాళ్ళకే చేస్తుంటానంటే అట్లా అయ్యే పని అయితే ఇంకేం ఆలోచించాల్సిన పని లేదు, ఆ కార్యక్రమం చేద్దాము, ఒకసారి ఇంటికి రమ్మని చెప్పి ఇంటికి పిలిపించారు. అక్క అన్న ఇద్దరు కూర్చొని అయ్యా ఏం కావాలి అని అడిగితే ఇట్లా చెప్పాము. ఈ పాజిటివ్ నెట్వర్క్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జయలక్ష్మి గారిని ఫోన్ చేసి అడిగాను, మేడం ఏంటి పరిస్థితి అంటే ఇట్లా మాకు పండుగ వస్తుంది కదా సార్, ఆ పిల్లలకి బట్టలు కూడా ఇస్తే సరదాగా బాగా ఉంటుందంటే అక్కడికి చెప్తే బట్టలు, న్యూట్రిషన్ ఇంకా ఏమైనా కావాలంటే మొత్తం అరేంజ్ చేస్తాం, ఎంత ఖర్చైనా పర్లేదు, గ్రాండ్గా చేయాలి, ఇటువంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి చెప్తుంటే నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అక్కకి అన్నకి కొంచెం ఆలోచన ఏంటంటే ఫర్దర్గా వీళ్ళు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలన్నారు. అసలు మీ సొంతంగా స్టార్ట్ చేస్తే మేమందరం సహకారం చేస్తూ ఎంతో ముందుకెళ్ళడానికి బాగుంటుందట, మీరందరూ తప్పకుండా దాన్ని ప్లాన్ చేయండి, మా సహకారంతో మీ ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రామ్ చేద్దాం, మా దాకా కూడా రాకుండా మేము చేసే కార్యక్రమాన్ని మేము చేస్తుంటామని చెప్పేసి సభాపూర్వకంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మొత్తం చిల్డ్రన్కి ప్లస్ మీడియా మిత్రులకి
ఈ పాప పుట్టిన సందర్భంగా గత 4 సంవత్సరాల నుంచి మన సూర్యాద్రి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మన పిల్లలకు కూడా నూతన వస్త్రాలు మరియు భోజనాలు ఇలా ఏర్పాటు చేస్తున్నాను. అలానే మన సూర్యాద్రి దివ్యాంగుల పిల్లలకు కూడా వీళ్ళ అన్నగారి పాప అన్నగారు ఏంటంటే వంకాయలపాటి ప్రీతం పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుల జంటలకి 2 ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. మంచి కళ్యాణ మండపం ఇస్తుంది. ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు ఒక పాపకి ఎలా పుట్టినరోజు చేస్తారు, అలాగే మన పిల్లలు కూడా ఎంత ఘనంగా పెళ్లి చేస్తున్నారు. అలాంటి మంచి కుటుంబానికి ఆ దేవుడు చల్లగా చూడాలని, మన పాప వర్షితకి ఆ దేవుడు చల్లని దేవుడు ఇవ్వాలని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మన ఫౌండేషన్ నుండి మన గ్రామస్థాయి గారికి, మన సూర్యాద్రి ట్రస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ కార్యక్రమంగా అందించిన మన రాజేంద్ర గారికి, రమ్యాబాబు గారికి, మార్గల సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.